ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. అలా జరగడం చాలా ఆశ్చర్యకరం. సాయంకాలం చీకటి కమ్ముకుంటుందని మనలను భయపెట్టే వారినే చూశాం. అయితే మన భయాలకు, మన నిరీక్షణలకు అతీతమైన మార్గాల్లో కార్యాలు జరిగించడం దేవునికి అలవాటు. వాటిని చూచి మనం ఎంతో ఆశ్చర్యపోతాం. ఆయన సార్వభౌమ కృపను స్తుతించకుండా ఉండలేం. చీకటి మెల్లగా కమ్ముకుంటూ అలా అర్ధరాత్రిగా మారిపోతుంది చూసుకో అని మన హృదయం పలుకుతూ ఉంటుంది. కానీ మన విషయంలో అలా జరగదు. చీకటి ఆవరిస్తుందన్న సమయంలో హఠాత్తుగా వెలుగు కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు మనం నిరాశ చెందకూడదు. మన కష్ట సమయాల్లో ప్రభువుని నమ్ముకుందాం. మరణపు ఛాయలు అలుముకున్న చీకటిని కూడా ఆయన పట్టపగలుగా మార్చేస్తాడు. ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయేలీలు రెండింతలుగా ఇటుకలను తయారు చేయవలసి వచ్చినప్పుడు వారి మధ్యకు మోషే పంపబడ్డాడు. శ్రమలు విపరీతమైనప్పుడు అవి త్వరలోనే అంతం అయిపోతాయన్న విషయం మనకు అర్థమవ్వాలి. ఈ వాగ్దానం మన సహనానికి సహాయం చెయ్యాలి. దినమంతా ఊరకే కనిపెట్టుకొని కూర్చొని మన నిరీక్షణను పూర్తిగా ఖర్చు చేసేంత వరకు వెలుగు పూర్తిగా రాకపోవచ్చు. కానీ సాయంకాలం అయినప్పుడు హఠాత్తుగా వెలుగు కలుగుతుంది. దుష్టులకైతే ఇంకా పగలు ఉంటుండగానే సూర్యుడు క్రిందికి దిగిపోతాడు. నీతిమంతుల సాయంకాలం పగటి కాలపు సూర్యకాంతితో నింపబడుతుంది. మనం పరలోకపు వెలుగు కోసం కనిపెట్టుకోవద్దా? అది రావడం చాలా ఆలస్యం అనిపించవచ్చేమో గాని ఆ వెలుగు కలిగినప్పుడు మన ఎదురు చూపులు వృధా కాలేదు అని మనకు అర్థమవుతుంది. నా ప్రాణమా, లేచి పాటలు పాడు, ఉపమానాలతో ఆయనను స్తుతించు. ఆయన నిన్ను జీవంలోనూ మరణంలోనూ దీవిస్తాడు. అలాంటి దీవెనను ఈ సృష్టి ఏనాడూ చూచి ఉండదు.